పట్నం వాసులంతా గోదావరి జిల్లాల బాట పట్టారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి రావడంతో 16 నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహనదారులు బారులు తీరారు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పండుగ సంబరాల కోసం ఇళ్లకు వెళ్లాల్సిన వారి ప్రయాణం ఆలస్యమవుతోంది. విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలపర్రు టోల్ గేట్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలంటూ టోల్ గేట్ నిర్వాహకులకు సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. సంక్రాంతి 4 రోజుల పాటు కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు తరలి వస్తున్న వాళ్ళకి టోల్ గేట్ల వద్ద కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించినటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టోల్ గేట్ల వద్దకు చేరుకుని అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు ఆ వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేటటువంటి ఆదేశాలు జారీ చేశారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి, ఏ ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి? ఇప్పటి వరకు కూడా మరి గేట్ల దగ్గర వేలాదిగా 10,000 నుండి 15,000 యావరేజ్న వచ్చేటువంటి వెహికల్స్, కానీ సడన్గా ఇప్పుడు 80,000 నుంచి పర్ డే 1 lakh వరకు రీచ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతుంది. ఈ గేట్లు వసూలు చేయడంలో మరి కిలోమీటర్ల కొద్దీ లైను ఉండిపోతుంది. దానివల్ల పబ్లిక్ అంతా కూడా మరి పిల్లలతో వాళ్ళతో జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఏమనంటే 100 మీటర్ల కనుక ఒక్కొక్క గేట్లో ట్రాఫిక్ కనుక ఎల్లో మార్క్ దాటితే గేట్ ఎత్తేయండి, టోల్ వసూలు చేయొద్దని చెప్పి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గేట్ మేనేజర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా మరి చెప్పడం జరిగింది. 24/7 ఇక్కడ బందోబస్తు పెట్టి స్పెషల్ పార్టీలను పెట్టి ఏ రకమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతని పోలీసు వారు తీసుకుంటానన్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము పైనుండి పర్యవేక్షిస్తాం. ఎవరికి కూడా మా యొక్క జిల్లాలో ఏ రకమైనటువంటి ఇబ్బందిని రానివ్వని చెప్పి తెలియజేస్తాం. ఉదయం పూటలు కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే పండగ క్షణాన్ని ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే. సో ఇది జరుగుతుందంటారు? అంటే ఇప్పటి వరకు కూడా ఉదయం లేదు, రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, అర్ధరాత్రి లేదు, 24 గంటలు 24/7 ఇక్కడ పోలీసు వారు ఉండి వాళ్ళు విధులు నిర్వహిస్తారు. ఎక్కడ గేట్లో ఒక్క వెహికల్ కూడా మా జిల్లాలో ఆగే ప్రసక్తి లేదు. ఆ విధంగా గేట్ యాజమాన్యానికి, మేనేజర్కి, వీళ్ళందరికీ సిబ్బందికి కూడా తెలియపరిచాం. అసలు గేట్ వసూలు చేసే ప్రసక్తి లేదు. రద్దీ ఉంటే రద్దీ, లేకపోతే యథావిధిగా వసూలు చేసుకుంటారు వాళ్ళు. అంటే ఎటువంటి 100 మీటర్లు కనుక దాటితే ఎల్లో లైన్ క్రాస్ అయితే లేపేస్తాము. అవన్నీ కూడా పోలీస్ వారికి కూడా గైడ్లైన్స్ ఇచ్చాం. మీకు ప్రస్తుతం మీడియాకు కూడా ఇస్తాను. అవి ఏమేమి ఉన్నాయో ఆ పేపర్లు ఇవే ఇదిగో దీంట్లో క్లియర్గా రాసేది. చూడండి, ఇదిగో 100 మీటర్లో ఫాస్ట్ ట్రాక్, రూల్ అవుట్ ఆఫ్ బెటర్ యాక్సెసిబిలిటీ చూసుకోండి. ఇది ప్రస్తుతం కలపర్రు టోల్ గేట్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. రద్దీ అనేది లేకుండా వాహనాలన్నీ సాఫీగా వెళ్లే విధంగా ఏలూరు జిల్లా వరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయో అవన్నీ కూడా టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి నిర్వాహకులు వాటిని పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని, వచ్చేటటువంటి వాహనదారులు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనదారులకు ఏలూరు జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, కలపర్రు టోల్ గేట్ దగ్గర నుంచి.